వరదలకు కారణమేంటి? ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? సత్వరమే జనాన్ని కాపాడి వరదను తగ్గించి ప్రభుత్వం ప్రజల ప్రశంసలు పొందిందా? ఈ దిశగా విపక్షాలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాయా? ఇక సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తి చెందుతున్నారా? ఋతుపవనాల సీజన్లో వర్షాలు పడటం సాధారణ విషయం. రోడ్లలో నీళ్లు ఏరులై పారడం అంతే సహజం. కాకపోతే ఒక మురికినీటి కాల్వలా ఉండే మూసీ నది కాలనీలను ముంచెత్తడం మాత్రం అసహజం, ఎదురు చూడని అంశం. అందుకే ఇబ్బందికర పరిణామాలు సంభవించాయన్నది నిర్వివాద అంశం. అనివార్య పరిస్థితుల్లో నగరానికి చెందిన 2 రిజర్వాయర్ల నుంచి 30,000 క్యూసెక్కుల పైగా నీరు విడుదల చేశామని అధికార వర్గాలు వెల్లడించాయి. నిన్నటి నుండి భారీగా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కి వరద కొనసాగుతోంది. దాంతో ప్రస్తుతం 2 రిజర్వాయర్ల నుండి సుమారు 33,000 క్యూసెక్లు కిందికి విడుదల చేయడం అవుతుంది. ప్రస్తుతం ఇన్ఫ్లో కూడా 27,000 క్యూసెక్లు వరద వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం 33,000, నిన్న హైయెస్ట్ 34,500 క్యూసెక్లు రాత్రి వరద కొనసాగింది. వారం రోజులుగా నిత్యం జంట నగరాలతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో ఎక్కడ చూసినా నీళ్లు నిలిచిపోతున్నాయి. పైగా జంట జలాశయాలు వేగంగా నిండిపోయాయి. జనానికి ఇబ్బంది లేకుండా చూడాలని, వరద పరిస్థితి రాకూడదని భావించి అధికారులు గేట్లు తెరవలేదు. అయితే శుక్రవారం మాత్రం రిజర్వాయర్లు నిండిపోవడంతో క్రమ పద్ధతిలో నీటిని విడుదల చేయాల్సి వచ్చిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇన్ఫ్లో భారీగా పెరగడం వల్లే అవుట్ఫ్లో తప్పడం లేదు. ఇంతలోనే శుక్రవారం రాత్రి మూసీ పరివాహక ప్రాంతాల్లో వరద పరిస్థితి ఏర్పడింది. వెంటనే అధికారులు, మంత్రులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. చాదర్ఘాట్ సహా అన్ని ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. पूरा सेफ्टी मेजर्स और ह्यूमन लॉस नहीं हुआ जैसा हम लोग देख रहे हैं, मगर जनता की भी मदद चाहिए सरकार की तरफ से उसको फेस करने के लिए और रिहैबिलिटेशन कैंप्स लगाने के लिए और वो जनता को बचा के सही रक्षित प्लेस पे शिफ्ट करने का पूरा अरेंजमेंट्स कर रहे. कोई किसी का दिक्कत नहीं है. सरकार ऑलवेज कभी भी 24 घंटे पूरा इस సిచ్యువేషన్ కు అబ్జర్వ్ కరాలి. హైడ్రా, రెవెన్యూ యంత్రాంగము, జిహెచ్ఎంసీ యంత్రాంగము, హెచ్ఎండిఏ, ఇరిగేషను అందరూ ప్లస్ వాటర్ బోర్డు అందరం కూడా సమిష్టిగా అలాంగ్ విత్ ఇక్కడ స్థానిక కార్పొరేటరు, అక్కడ చాదర్ఘాట్ దగ్గర మనకు అక్కడ స్థానిక ఎమ్మెల్యే వారు వచ్చారు, ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ముసరాంబాగ్ కార్పొరేటర్ వారు కూడా వచ్చారు. సో అందరినీ కోఆర్డినేటెడ్గా మేము ఇక్కడ ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో నిన్న రాత్రి నుంచి కూడా హైడ్రా బృందాలు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ కూడా కలిసి అందరితోటి మేము సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తూ వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాయి. అయితే ఎప్పుడూ లేనంతగా మూసీ ఉగ్రరూపం దాల్చడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరదలు ఏర్పడ్డాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఏకంగా 15 గేట్లు ఎత్తడం వల్లే వరద వచ్చిందని అంటూ ఏదో కుట్ర దాగున్నదంటూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారు. నిన్న కావాలని తెలుసు ఆయనకు, నిన్న క్లౌడ్ బర్స్ట్ ఉంది, వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పితే కూడా కావాలని మూసీ ప్రాజెక్టు చేయాలంటే ఆడ ఇండ్లు మునగాలి. నేను అనుకున్నట్టు మూసీలో 150,000 కోట్లు కొల్లగొట్టాలంటే వీళ్ళని ముంచాలని చెప్పి చెరువు ఖాళీ చేయకుండా కావాలని అట్లనే నింపిపెట్టి ఇవాళ ఎగ్దం ఒకటేసారి 15 గేట్లు ఎత్తిండ్రు. ఎత్తవరకు ఏమైంది? ఇలా ఇమ్లీబాన్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది. మొట్టమొదటిసారి చరిత్రలో ఇమ్లీబాన్ బస్ స్టాండ్లకు ఎప్పుడైనా నీళ్ళు వచ్చినాయి? ఇదివరకు మనం పోలేదా? ఇమ్లీబాన్ బస్ స్టాండ్ చూడలేదు ఇదివరకు. ఇవాళ అది కూడా మునిగింది. ఎందుకు? ఒక్కటే కారణం. ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి? మీరు మూసి అద్దంటున్నారు కదా, నేను చేయాలనుకుంటే ఇక చూసినావా పేదోళ్ళను ముంచి ఇడికి ఎలగొట్టి అట్లనన్నా చేస్తా. బీఆర్ఎస్ నేతల ఆరోపణలకు కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి కౌంటర్ ఇచ్చింది. మూసీ సుందరీకరణ చేస్తామంటే బీఆర్ఎస్ అడ్డుకోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ప్రకటించింది. మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా తమ వద్ద వ్యూహాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.